హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసంలో ఏకాదశి తిథి ఏ రోజున వచ్చింది? ఈ రోజున తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు, పారాయణ ఏ సమయంలో చేయాలి? ఉపవాసం ఎలా ఉండాలి? ఈ ఏకాదశి పూజను ఆచరించే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ప్రతి నెల కూడా మనకు 2 ఏకాదశులైతే వస్తూ ఉంటాయండి. అలాగా సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులైతే వస్తాయి. ఎవ్రీ మంత్ వచ్చే ఏకాదశులు కూడా చాలా విశిష్టత కలిగి ఉంటాయి. అలా ప్రత్యేకంగా ఏకాదశి తిథి అనేది విష్ణుమూర్తి స్వామి వారికి పూజకు అంకితమైతే చేయబడిందండి. అయితే వైశాఖ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిథిని మోహిని ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వామి వారిని కానీ లేదా విష్ణు రూపంలో ఉన్న ఏ దేవతామూర్తినైనా కూడా మనము ఈరోజు పూజించుకోవచ్చండి. ముఖ్యంగా ఈ ఏకాదశి తిథుల్లో స్వామివారికి పిండి దీపారాధన అయితే చేసుకోవాలి. పిండి దీపాలు ఎన్ని పెట్టాలనేది అది మన ఇష్టమండి. 1, 2, 5, 7 మీకు వీలుని బట్టి మీకు ఎన్నైతే మీరు చేయగలరో అవి అన్ని చేసి ఈరోజు స్వామివారి పిండి దీపారాధన అయితే చేసుకోవడం చాలా మంచిది. అలాగే ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చిన ఏకాదశుల్లో రావి ఆకు కనుక మీకు దగ్గరలో దొరికితే పూజలో వాడుకోవచ్చు. రావి ఆకు పైన పిండి దీపారాధన పెట్టి పిండి దీపాలైతే పెట్టి పిండి దీపారాధన చేసుకోవచ్చండి. ముఖ్యంగా వైశాఖ మాసంలో మనం స్వామివారిని మాధవుడిగా పూజిస్తాం కనుక వైశాఖ శనివారాలు పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. ఈ వైశాఖ మాసంలో 4 శనివారాలు అయితే వచ్చాయండి. ఈ మొదటి శనివారం నుంచి 7 శనివారాల వ్రతంగా కూడా మనము ఈ వైశాఖ మాసం నుంచి ప్రారంభిస్తాము. కాబట్టి ఈ పూజలు ఏమీ చేయటం కుదరని వాళ్ళు ఈ వైశాఖ మాసంలో వచ్చే 2 ఏకాదశిని కనుక పూజిస్తే మనము ఈ నెలంతా పూజ చేసిన పుణ్యఫలం అయితే దక్కుతుంది. వైశాఖ మాసం మొదలుకొని 3 నెలల పాటు శ్రీ మహావిష్ణువు భూమి మీద సంచరిస్తూ ఉంటారండి. ఈ మాసంలో ఎక్కువగా ఒంటిపూట భోజనం చేయడం చాలా మంచిది. ఇవేమీ చేయలేని వాళ్ళు ఈ వైశాఖ మాసంలో వచ్చే 2 ఏకాదశులు పూజ అయినా చేసుకోవచ్చండి. ఈ పూజ ప్రత్యేకంగా పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చు. లేకపోతే పూజా మందిరంలో అయినా కూడా ఈ పూజను ఆచరించవచ్చు. తొలిగా పూజ చేసేవాళ్ళు గణపతిని అయితే మనసులో తలుచుకొని స్వామివారిని పూజించుకోవాలి. మరి వైశాఖ మాసంలో మొదటి ఏకాదశి తిథి వివరాలైతే తెలుసుకుందామండి. మే 7వ తారీఖున మధ్యాహ్నం 12:39 నుంచి మే 8వ తారీఖున మధ్యాహ్నం 1:42 వరకు ఏకాదశి తిథి అయితే ఉందండి. ఈ ఏకాదశి గురువారం రావటం వలన దీన్ని గురు ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు ముఖ్యంగా మనము గురువు స్థానంలో ఉన్న వాళ్ళని పూజ కూడా చేసుకోవచ్చండి. అంటే సాయిబాబాని, దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామి వారిని ఇలా మనం గురుస్థానంలో ఉన్న స్వామి వారిని కూడా ఈరోజు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఈ రోజున విష్ణు రూపంలో ఉన్న వాళ్ళని ఆరాధించే వాళ్ళు గోవిందనామాలతో, అష్టోత్తరాలతో, విష్ణు సహస్రనామాలతో స్వామివారికి పూజ చేసుకోవాలి. అలాగే వీలైతే ఒక్క తులసి దళాన్ని అయినా స్వామివారికి ఈ రోజున సమర్పిస్తే ఆయన చాలా ప్రీతి చెందుతారండి. మనం ఎప్పుడైనా సరే ఏ పూజ ప్రారంభించినా స్వామివారిని పూజించేటప్పుడు అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజ చేసుకునేటప్పుడు స్వామివారిని పూజించాలండి. కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కూడా మనం పూజించాలండి. ఈరోజు అమ్మవారిని వివిధ రకాల స్తోత్రాలతో పూజించవచ్చు. అలాగే మన దగ్గర మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో కూడా అమ్మవారికి ఈరోజు పూజ చేసుకోవచ్చండి. లక్ష్మీ అష్టోత్తరం, మణిద్వీప వర్ణన ఇలాంటి స్తోత్రాలతో అమ్మవారిని ఈరోజు పూజించడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏకాదశి పూజ చేసుకోవడం ప్రారంభించిన వారు ఉపవాసం అయితే ఉంటారు. ఉపవాసం ఎలా ఉండాలి? వాటి నియమాలు ఏమిటి? ఎలాంటి నియమాలు పాటించాలనే దాని గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా దశమి నుంచే ఉపవాసం అయితే ఉండాలండి. అంటే మే 7వ తారీఖు నుంచే ఉపవాసం ఉండాలి. 7 రాత్రి నుంచి ఏమి తినకుండా 8 కూడా రోజంతా ఉపవాసం చేసి 2 పూట్ల స్వామివారిని పూజ చేసుకొని 9వ తారీఖున ఉదయం ద్వాదశి గడియల్లో మళ్ళీ తిరిగి స్వామివారికి పూజ చేసుకోవాలి. ఏదైనా దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. వీలున్న వాళ్ళు ఈ రోజున దైవ దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాస విరమణ అయితే చేయాలి. ఇలా ద్వాదశి గడియల్లో స్వామివారికి ఉపవాస విరమణ సమయం అయితే తెలుసుకుందాము. 9వ తారీఖున తెల్లవారుజామున 5:34 నుంచి 10:03 వరకు ఈ లోపల ఉపవాస విరమణ అయితే చేయవచ్చండి.
అయితే ఈ రోజున ఉపవాసం ఉండలేని వాళ్ళు సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అంటే పాలు, పండ్లు ఇటువంటివి తీసుకొని కూడా ఏకాదశి పూజను పూర్తి చేయవచ్చు. ఏకాదశి వ్రతాన్ని సంవత్సరమంతా పూజ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు 1, 2 ఏకాదశులు కుదరకపోయినా మిగిలిన ఏకాదశులన్నీ పూజ చేసుకోవాలండి. ఆటంకం తర్వాత మొదటి నుంచి ప్రారంభించే నియమం అయితే లేదు. ఈ ఏకాదశి పూజ అనేది ఉదయం పూట చేసుకోవటం చాలా మంచిదండి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే అది విష్ణుమూర్తికి చెందుతుంది అని అంటారు కాబట్టి, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది. సాయంత్రం కూడా స్వామివారికి యథావిధిగా పూజ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో మోహిని ఏకాదశి పూజ ఎలా చేసుకోవాలి, తిథి వివరాలు, అలాగే ఉపవాస విరమణ సమయాలన్నీ తెలియజేశానండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.